సార్ మనం పేదరాశి పెద్దమ్మ కథల్లో 7వ కథకి చేరుకున్నాము. అయితే లాస్ట్ మీరు చెప్పిన కథలో ఏదైతే ఉందో ఈ మేకపోతు గాంభీర్యం అనేది అందరూ ప్రదర్శిస్తారు ఏదో ఒక సందర్భంలో, తప్పక తప్పించుకోలేక ఖచ్చితంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక 7వ కథ ఏమిటి, దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. 7వ కథ శీర్షిక పేరు ఆశపోతుకు తగిన శాస్తి. ఆశపోతుకి తగిన శాస్తి. ఎవరైతే ఆశపడతారో వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. అంటే అత్యాశ పనికిరాదు మనిషికి. ఆశ అనేది జీవితంలో ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనం జీవితం ముందుకు వెళ్ళలేము. జీవితంలో ఏదో ఒక ఆశయం అనేది ఉండాలి. కానీ అది అత్యాశ కాకూడదు, దురాశ కాకూడదు. అప్పుడు ప్రమాదం అవుతుంది. అది ఈ కథ ద్వారా తెలుస్తుంది. బహుశా ఈ కథ మనకి పంచతంత్ర కథల్లో వస్తుంది. చాలా కథలండి. ఇప్పుడు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అంటే పూర్వం వాళ్ళు కథలు అవి మౌఖికంగా ఉన్నాయి కాబట్టి మనకు బేతాళ కథలు, భట్టి విక్రమార్కుడి కథల్లో ఉన్న కొన్ని కథలు పంచతంత్ర కథల్లో కనబడతాయి. పంచతంత్ర కథల్లో ఉన్నవి కొన్ని పేదరాశి పెద్దమ్మ కథల్లో కనబడతాయి. ఈ పంచతంత్ర కథల్లో ఆ 3 చేపలు, చెరువు ఎండిపోవటం, ఆ దీర్ఘదర్శి అనే ఒక కథ, అది మహాభారతంలో శాంతి పర్వంలో ఉన్న కథ. అయితే ఈ చిన్న చిన్న కథల్ని తీసుకుని, అంటే ఇవి ఇప్పుడు కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితం కథలు కాబట్టి తర్వాత వాళ్ళు అవి కొన్ని పేర్లు మార్చి అవి జాతి పెడతాడు. కానీ అందులో ఉన్న సారాంశం మాత్రం బహుశా ఈ కథ మనం గతంలో పంచతంత్ర కథల్లో చెప్పుకున్న కథే అయినప్పటికీ ఇది పేదరాశి పెద్దమ్మ కథల పరంపర, ఆ ధారావాహిక కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుందాం. ఏమిటంటే పూర్వం ఒక మణికందరుడు అనేటువంటి ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు ఒక ఊళ్ళో. అతను బాగా ధనవంతుడు. అతని తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, తండ్రులు సంపాదించినటువంటి బోలెనంత ఆస్తి ఉండేది. చాలా సంపన్నుడు. అయితే ధనం ఉన్న వాళ్ళందరికీ కూడా దాన గుణం ఉండదు. కానీ ఇతనికి దాన గుణం ఉంది కాబట్టి ఇతను చాలా మంచివాడని అనుకోవాలి. ఇతను ఏం చేశాడు, తనకున్న ధనాన్నంతా కూడా దాన గుణంతో పేదలకందరికీ కూడా పంచిపెడుతూ వచ్చాడు. అలా పంచిపెడుతూ తరాలు గడిచిన కొద్దీ మరి డబ్బు అంతే కదండి, ఖర్చు పెడితే అది నీళ్లలాగా ఖర్చు అయిపోతుందే తప్ప సంపాదించడం కష్టం, కానీ ఖర్చు పెట్టడం తేలిక. ఆ ఖర్చు పెడితే చివరికి కొండలైనా కరిగిపోతాయి. ఆ రకంగా తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆ ధనమంతా కూడా ఈ దాన ధర్మాల ద్వారా చివరికి అంతా కోల్పోయి చివరికి నిర్ధనుడు అవుతాడు. అంటే ధనం లేకుండా పేదవాడైపోతాడు. పేదవాడైన తర్వాత మళ్ళీ తిరిగి సంపాదించుకునేటువంటి వయసు, శక్తి ఉండదు, అన్నీ ఉడిగిపోతాయి. అప్పుడు ఇతను చివరిలో పేదరికం అనేది కొంచెం దుర్భరమైనదే, ఆకలి ఇవి కాబట్టి పూర్వ వైభవం అంతా కోల్పోయాడు. చివరికి ఎటువంటి దశకు చేరుకున్నాడు, తినడానికి తిండి కూడా లేనటువంటి ఒక దశకు చేరుకున్నాడు. అలాంటప్పుడు ఒకళ్ళని యాచించేటువంటి గుణం లేదు. మరి అంతకుముందు ఇతని ద్వారా ధనాన్ని పొందిన వాళ్ళు సహాయం చేయొచ్చు, కానీ ఇతనికి ఒకళ్ళ దగ్గర చేయి చాచటం ఇష్టం లేదు. అది ఆత్మాభిమానం, దానగుణం, ఆత్మాభిమానం ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. అతను ఏం చేస్తాడు, చివరికి ఆ దారిద్ర్యాన్ని భరించలేక చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా ఈ బతుకెందుకు, చనిపోదాం, ఏదో విషం తాగో, ఉరేసుకునో, బావిలో దూకో, ఏదో రకంగా ప్రాణాలు కోల్పోదామని ఆ రాత్రికి నిశ్చయించుకుని నిద్రపోతాడు. తెల్లారది ఆత్మహత్య చేసుకుందాం. ఆ నిద్రలో అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక వ్యక్తి కనబడతాడు, బౌద్ధ భిక్షు. అంటే ఇది బౌద్ధుల కాలం నాటి కథగా కూడా మనం చెప్పుకోవచ్చు. బుద్ధుడి జాతక కథల్లో కూడా కొన్ని కథలు ఇలా ఉంటాయి. కాబట్టి ఈ కథలన్నీ అక్కడ ఇక్కడ కనబడుతున్నవి. బౌద్ధ భిక్షు కళలో కనపడి, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, మహాత్ముడివి, దానగుణం కలవాడివి, ఇంతకాలం నువ్వు అందరికీ దానం చేసి వాళ్ళ నీవు ఏమీ లేనివాడివి అయ్యావు, నువ్వు బాధపడకు, కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు. ఆత్మహత్య మహాపాపం. ఎంత పరిస్థితుల్లో కూడా మనం ఆత్మహత్య చేసుకోకూడదు. అది నేను ఇంకా పాపం అంటుకుంటుంది. కాబట్టి రేపు ఉదయం నేను మీ ఇంటికి ఇదే రూపంలో వస్తాను. వచ్చినప్పుడు మీ నట్టింట్లోకి వచ్చి నేను మిమ్మల్ని భిక్ష అడుగుతాను. అప్పుడు మీరేం చెయ్యాలి అంటే, ఏదైనా ఒక దుడ్డు కర్ర తీసుకొని నా తల మీద
మోదాలి, Okay. బాధాలి, ఇది మనం అక్కడ అవును. తెలుసుకున్నాం. అవును. వాదితే అప్పుడు నేను బంగార నాణాల కుప్పలాగా మారిపోతాను, మారిపోతాను. నీకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది, నువ్వు హాయిగా బతకొచ్చు అని చెప్పి కలలో చెప్పి మాయమైపోతాడు. ఓకే. ఇతను తెల్లారు లేచి ఏమిటి కళ, మామూలుగా ఇట్లాంటి ఆశపడే కళలన్నీ కూడా మానసిక బలహీనత ఉన్న వాళ్ళకు వస్తాయి, తాగుబోతులకు వస్తాయి, వ్యసనపరులకు వస్తాయి అని ఒక సైకలాజికల్గా ఒక ఆస్పెక్ట్ అది. ఇతను కూడా మరి నేను ఇప్పుడంతా పిచ్చివాడిని అయిపోయాను కదా డబ్బు లేకుండా, బహుశా అలాంటి కళ వచ్చిందేమో అని దాన్ని పెద్దగా ఆయన పట్టించుకోడు. తెల్లవారిపోతుంది, మామూలు వ్యవహారం నడుస్తుంటే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం సమయంలో వాళ్ళ ఇంటికి రాత్రి కలలో కనిపించినటువంటి ఆ బౌద్ధ భిక్షు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి భిక్షాందేహి అని భిక్షం అడుగుతాడు. అప్పుడు ఇతను చాలా ఆశ్చర్యపోతాడు, అసలు తెల్లారు లేవగానే కళను మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆ బౌద్ధ భిక్షు వచ్చాడో రాత్రి కళ గుర్తుకొస్తుంది. అరే నిజంగానే రాత్రి కళలో కనిపించినట్టు వ్యక్తి సరిగ్గా అతనే వచ్చాడు, అతను చెప్పింది గుర్తుంది, బహుశా నిజమే కావచ్చు అని మూలన పూర్వం పల్లెటూళ్ళలో వసారా అని, మధ్యలో చావిడి అని ఇలా రకరకాల ఉండేవి కదా, ఆ మూలన ఎక్కడో ఒక పెద్ద దుడ్డు కర్ర ఉంటుంది, అతను కర్రతో కొట్టమన్నాడు కాబట్టి ఇతను వెళ్ళి ఆ కర్ర పట్టుకొచ్చి ఆ బౌద్ధ భిక్షు తల మీద బాదుతాడు. బాదగానే అతను మొత్తం బంగారు నాణాల కుప్పలాగా మారిపోతాడు. అప్పుడు చాలా సంతోషిస్తాడు. ఇదంతా కూడా ఈ బౌద్ధ భిక్షువు ఇంటికి ఒక క్షురకుడు వస్తాడు. క్షురకుడు అంటే క్షౌరం చేసేవాళ్ళు. ఆ క్షురకుడు వచ్చి ఇతను కబురు పెడతాడు, రేపు ఉదయం మా ఇంటికి వచ్చి క్షౌరం చేయడాన్ని ఏదో పని కోసం కబురు పెడితే అతను వచ్చి, ఇతను ఆ బౌద్ధ భిక్షువు వచ్చే సమయంలోనే లోపలికి వచ్చి ఒక మూలన ఆ స్తంభం పట్టన దాక్కుని ఇదంతా చూస్తూ ఉంటాడు. ఈ బౌద్ధ భిక్షువు మీద తల మీద కొట్టగానే మనిషి కాస్త బంగారంగా మారిపోయేటప్పటికి వాడు కళ్ళు తిరిగిపోయి వాడికి ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి ఇలా జరిగింది అని. అప్పుడు ఎప్పుడైతే ఈ యజమాని ఆ నాణాలన్నీ కూడా తీసుకొని లెక్క పెట్టుకొని ఆనందంతో ఉన్నాడో అప్పుడు అక్షరకుడు ఎదురు పడతాడు. ఇప్పుడు ఒక్కసారిగా ఇతను ఆశ్చర్యపోతాడు, అయ్యయ్యో ఇది పరాయి వాడు చూశాడే అని కొంచెం లోపల భయము అది ఉంటుంది. అప్పుడు ఇది ఎవరికి చెప్పకు, అంటే దొంగతనం చేసింది కాదు, ఏమీ కాదు, అయాచితంగా వచ్చిందే. ఇప్పుడు కూడా మనకి లంకె బిందెలని ఉంటుంది, అక్కడక్కడ అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం. లంకె బిందెలు దొరికాయనుకోండి, ఏదైనా నిధులు దొరికాయనుకోండి, అది ఎవరింట్లో దొరికితే అది వాళ్ళ సొత్తు కాదు, అది మళ్ళీ మనం ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి, పోలీస్ వాళ్ళు వస్తారు, దానికి ఒక కథ కమామిషు ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. ఇతను కూడా మరి ఇంట్లో అంత డబ్బు వచ్చింది అంటే బయట వాళ్ళకి చెప్తే ఇతన్ని ఏం చేస్తారని ఆ క్షురకుడికి ఏం చెప్తాడంటే, నువ్వు దీన్ని ఎవరికి చెప్పకు, దీంట్లో నీకు కొంత భాగం ఇస్తానని గుప్పెడో ఎంతో అతనికి కొంత షేర్ ఇచ్చేసి ఇతను మామూలుగా ఉంటాడు. ఇంకా క్షురకుడిలో ఆశ మొదలవుతుంది, అందుకే దీని పేరు ఆశపోతుకి తగిన శాస్త్రి. అతను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తాడు, ఇలా ఇలా చూశానంటే, అయ్యయ్యో మనకు ఇంకంతే కదా, మనకు ₹1 దొరికిందంటే 100 రూపాయలు, 100 రూపాయలు అంటే 1000 నుండి 1,00,000 కోటి ఇలా ఆశ పెరుగుతూ ఉంది మనిషికి. అది సరే అయితే అతను బౌద్ధ భిక్షువు నెత్తి మీద బాధితే బంగారం వచ్చింది, మనం కూడా బౌద్ధ భిక్షుని ఇంటికి తీసుకొచ్చి ఆ రకంగా బాధితే బంగారం దొరుకుతుంది అని అలా వాళ్ళు ఒక అపార్థం చేసుకుని ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్నటువంటి బౌద్ధ మఠానికి వెళ్ళి, అక్కడ అందరూ కూడా బౌద్ధ సన్యాసులంతా ఉండేటువంటి మఠం, ఆ మఠానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ హెడ్ ఉంటాడుగా మఠాధిపతి, ఆ మఠాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మిమ్మల్ని పూజించాలి, మిమ్మల్ని సన్మానించాలి, సత్కరించాలి, మా ఇంటికి ఆహ్వానించి భోజనానికి పిలవాలి అనుకుంటున్నా అంటే, అయ్యేంటి నువ్వు చూస్తే నిరుపేదగా ఉన్నావు, నువ్వు మాకిచ్చేదేమిటి, వద్దులే అంటే, లేదు 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 నాకు అది ఒక మొక్కు ఉంది, నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కాబట్టి మీరు దయచేసి రావాలి అది ఇది అని వాళ్ళని బతిమిలాడితే, సరే వస్తానులే అంటాడు. మళ్ళీ ఒక రోజు మధ్యాహ్నం వాళ్ళందరూ ఆ బౌద్ధ భిక్షువులు కొంతమంది వీళ్ళ ఇంటికి వస్తారు. అనుకున్న ప్రకారంగా వీడు ఒక కర్ర తీసుకొని తలుపులు మూసేసి వాళ్ళు కూర్చోబెట్టి వాకిలి తలుపు మూసి ఆ కర్ర తీసుకొని ఒక్కొక్కడి మీద తల మీద బాదుతుంటే వాళ్ళు అబోదిబో మొత్తుకుంటారు. కొందరికి తలలు పగి రక్తాలు గాయాలు అవుతాయి, శరీరం అంతా, 2-3 చచ్చిపోతారు, కొందరు పారిపోతారు.
ఇదంతా ఆహాకారాలు గోల జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళంతా రావటం చూడటం ఒక భయానకమైన దృశ్యం వచ్చేస్తుంది. ఆ వీధిలో రక్షక భటులు, ఆ రోజుల్లో పోలీస్ వాళ్ళు ఇదంతా చూసి వాళ్ళు వెంటనే వచ్చేసి ఇతన్ని పట్టుకుని తీసుకువెళ్ళి ఆ న్యాయస్థానానికి తీసుకెళ్తారు. ఎవరి క్షోరకుణ్ణి ఎందుకు ఇలా వీళ్ళని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళని కొట్టావు చంపావు అంటే, అయ్యయ్యో నాది చాలా అజ్ఞానం, అపరాధం, నేను పలానా వాళ్ళ ఇంట్లో ఇలా జరగటం చూసి ఆశ కొద్దీ నేను ఇలా చేశానే తప్ప నాకు వాళ్ళని చంపాలని లేదు అని అంటే, ఏదైనా కూడా నువ్వు హత్య చేసావు కాబట్టి నువ్వు నేరస్తుడివి అని. ఎవరింట్లో ఇది జరిగింది అంటే పలానా వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళని పిలిపించండి అని న్యాయస్థానం అంటుంది. అప్పుడు అతను వస్తాడు, ఆ ఇప్పుడు ఏదో పేరు ఉంటుంది, అతను ఎవరైతే అతను వచ్చి అప్పుడు వాళ్ళు న్యాయస్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో చెప్తాడు, నాకు ఇలా జరిగింది, కలలో ఒక అతను కనబడి ఇలా చెప్పాడు, నిజంగానే తెల్లవారి వచ్చాడు, నిజంగానే అలా చేస్తే నాకు బంగారం దొరికింది, ఉన్నది ఉన్నట్టు నేను చెప్పాను, అందులో నేను ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరిని బాధించలేదు, కాబట్టి అందులో నా నేరం ఏమి ఉంది, నేను చేశాను, నాకు దొరికింది. బహుశా భగవంతుడు నేను పూర్వం చేసిన దాన ధర్మాలకి ప్రతిఫలంగా ఈ విధంగా భగవంతుడే మరో రూపంలో ఇచ్చాడే తప్ప నేను చెయ్యలేదు అంటే, అప్పుడు వాళ్ళు కూడా నిజమే, ఇందులో నీ దోషం ఏమీ లేదు, నువ్వు ఎవరిని చంపలేదు, నీ డబ్బు నీకు మళ్ళీ తిరిగి ఆ దేవుడు భగవంతుడు ఇచ్చాడు అని అనుకుందాం. కానీ వీడు మాత్రం ఆశ కొద్దీ చేశాడు, అందులో 2-3 చావుకి కారణమయ్యాడు, కాబట్టి వీడికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తామని అతనికి శిక్ష వేసి ఇతన్ని వదిలిపెడతారు. ఈ కథ ద్వారా ఏమిటంటే ఆశపోతుకి తగిన శాస్తి. కాబట్టి మనం ఎక్కువ ఆశకు పోయినప్పుడు ఇలాంటి ఆపదల్లో చిక్కుకుంటామని ఈ కథ చెబుతుంది. రైట్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇదే సేమ్ పంచతంత్ర కథల్లో కూడా ఈ కథ రావటం జరిగింది. పేదరాశి పెద్దమ్మ కథలు అనే శీర్షిక నడుస్తుంది కాబట్టి ఈ కథను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నాం. మనిషికి ఆశ ఉండాలండి, ఆశ లేకపోతే అసలు మనిషి బ్రతకలేడు. అత్యాశ ఇలాగే ప్రాణాలు తీస్తుంది, శిక్షలు పడేలా చేస్తుంది. ఒక డెడ్ పాయింట్, ఒక స్థాయి వరకు కోరికలు ఉండటం కామన్, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ అది మించి శృతి మించి రాగాన పడితేనే మనకి ఇంట్లో కూడా అంటూ ఉంటారు, తోటోడు తొడకోసుకున్నాడని మనం మెడకోసుకోకూడదు అంటూ ఉంటారు, సామెతలు కూడా వస్తూ ఉంటాయి. సో ఎవరో ఏదో చేశారని చెప్పి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని ఇలాంటి పనులు చేస్తేనే ప్రాణాల మీదకి వస్తాయి, ఇలా చిక్కుల్లో పడుతూ ఉంటారు. సో ఈ విషయాలన్నీ గమనించి పిల్లలకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా చెప్తూ చక్కగా ఈ స్టోరీని అనేది చెప్పే ప్రయత్నం చేయండి. పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు ఏమిటి అనేది కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.